ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము ధ్యానిద్దాము. రివల్యూషన్ 9th చాప్టర్, ద మోస్ట్ టెర్రిఫిక్ చాప్టర్ ఆఫ్ ద బైబిల్. ఇది చాలా భీకరమైన అధ్యాయము. ఈ గ్రంథములో 5 మరియు 6 బూరల శబ్దములు మ్రోగినప్పుడు ప్రకృతిని దాటి మానవాళికి తీవ్రమైన శ్రమ, ఆవేదన కలగబోతున్నాయి. 9వ అధ్యాయములో 5వ దూత బూరను ఊదినప్పుడు ఆకాశం నుండి రాలిన నక్షత్రము, అతని చేతిలో అగాధపు తలపు చెవి, అతడు అగాధం తెరవగా కొలిమి నుండి లేచు పొగ వంటి పొగ, ఆ పొగకు చీకటి కమ్ముట, ఆ పొగ నుండి తేళ్లుకున్న బలము వంటి బలము గల మిడతలు భూమి మీదకి వచ్చుట అగుపడును. రాలిన నక్షత్రము పతన దూతగా అనేక మంది బైబిల్ పండితులు భావిస్తూ ఉన్నారు. నక్షత్రము పరలోక జీవులుగా, మానవాతీత జీవులుగా యూదులు భావిస్తారు. బైబిల్ కాలమందు యూదుల నమ్మికలో అగాధము లేదా అడుగులేని గొయ్యి, బాటంలెస్ పిట్, పతన దూతలు తమ పతనము తదుపరి తీర్పు పొందులోగా తమకు నివాసముగా చేసుకున్న స్థలమని భావిస్తారు. అయితే ఇది దేవుని అధికార పరిధిని దాటిపోయిన ప్రదేశమేమీ కాదు. అలాగే కొందరు గెహన్నా లేదా పాతాళము అనేది చెడ్డ మనుష్యులు తాము తీర్పు పొందు వరకు వేచి ఉండు స్థలంగా, అలాగే పరిశుద్ధులు తాము తీర్పు పొందు వరకు వేచి ఉండు స్థలము పరదేశిగా పేర్కొంటారు. ఈ 2 ప్రదేశములను వేరు చేయనది అగాధమని కొందరు భావిస్తారు. 2వ పేతురు 2వ అధ్యాయము 4వ వచనంలో దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టగా పాతాళలోకమందలి కటిక చీకటి గల బెలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించినని చదువుతాము. కాబట్టి ఇది వారికైనా చెర. వారు కొన్ని మార్లు భూమిపైకి వచ్చి మానవ స్త్రీలను వివాహము చేసుకున్నారని కొందరు భావిస్తారు. ఆదికాండము 6వ అధ్యాయము 1-2 వచనముల ప్రకారము. అయితే ఇది శ్రేష్టమైన వ్యాఖ్యానము కాదు. సృష్టి ఆరంభమునందు దేవుడు నీటిని బంధించి నీటి నుండి భూమిని వేరుపరచగా ఆ మధ్య స్థలము అగాధముగా మరికొందరు భావిస్తారు. ఆదికాండం 1వ అధ్యాయము 6-7 వచనాలు. అపోక్రిఫా గ్రంథములలో ఈనక్ గ్రంథమందు ఈ అగాధము పతన దూతల నివాసంగా అక్కడ కూడా పేర్కొనబడింది. కాబట్టి పతన దూతలు ఆ ప్రదేశములో కట్టడి చేయబడ్డారనేది ఒక ఆలోచన. అగాధము తెరవగా కొలిమి నుండి లేచిన పొగకు చీకటి కమ్మింది. తేళ్ల వంటి కొండెముల బలము గల మిడతలు లేచి భూమి మీదకు వచ్చుట అపోస్తలుడు తెలియజేస్తున్నాడు. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 3-6 వచనములలో ఆ పొగలో నుండి మిడతలు భూమిపైకి వచ్చును, తేళ్లకు బలమున్నట్లు వాటికి బలం ఇవ్వబడెను, నొసళ్ళయందు దేవుని ముద్ర లేని మనుషులకు అవి హాని కలిగించును. అయితే చంపు అధికారము వాటికి లేదు, కానీ 5 నెలల వరకు బాధించును.
తేలు కుట్టినప్పుడుండు బాధ వారికి కలుగును. ఆ దినములలో మనుషులు మరణం వెదుకుదురు, చావాలని ఆశపడుదురు కానీ మరణము కూడా వారి యొద్ద నుండి పారిపోవును. ఇక్కడ మిడతలకు ఇవ్వబడిన అధికారము మనం చూస్తూ ఉన్నాము. పాత నిబంధనలో మిడతలు నాశనానికి గుర్తుగా ఉన్నాయి. యోవేలు గ్రంథము 1-2 వచనములలో అవి కలిగించే నాశనం ఎలాగుంటుందో తెలియజేయబడుతుంది. అపొస్తలుని హృదయంలో తప్పక ఈ విషయాలు ఉన్నాయి. ఈ గ్రంథాన్ని ఆయన వ్రాయినప్పుడు అవి ద్రాక్షలను, పంట కంకులను నాశనం చేయడం మాత్రమే కాదు కానీ పచ్చదనం లేకుండా క్షణములలో ఒక ప్రాంతాన్ని మార్చివేస్తాయి. గుంపుగా అవి పడితే ఆ ప్రదేశము చీకటి కమ్ముతుంది. తదుపరి పచ్చదనమే లేకుండా ఆ ప్రాంతము మారిపోతుంది. నిమిషములలో పచ్చదనాన్ని అవి నాకివేస్తాయి. ఈ గ్రంథములలో మిడత నాశనం మనకు తెలియచేయబడుతూ ఉంది. సామాన్య మిడతల గురించి మనం చూస్తే ఎడారిలో గుడ్లు పెట్టి పంట భూములపైకి అవి దాడి చేస్తూ ఉంటాయి. అవి 2 అంగుళాల పొడవే ఉంటాయి. వాటి రెక్కలు 4-5 అంగుళాల వరకు ఉంటాయి. ఇవి పడిన ప్రాంతాలు తీవ్రమైన కరువు కాటకాలు ఏర్పడతాయి. వాటి గుంపు యొక్క శబ్దము కారడవిలో పడినటువంటి పెద్ద జడి వాని యొక్క శబ్దాన్ని పోలి ఉంటుందట. వాటి ప్రయాణము గొప్ప సైన్యం తమ నాయకునితో యుద్ధానికి వెళ్ళడం వంటిదిగా అగుపడుతుందట. ఉదాహరణకు రాజస్థాన్లో ఒక పల్లెలో మిడతలు పడినప్పుడు, మిడతల మంద పడినప్పుడు చీకటి కమ్మిందంట పట్టపగలు. మరి కొద్ది సమయానికే అవి అక్కడి నుండి వెళ్ళిపోతే ఆ ప్రదేశంలో పచ్చదనం అంటూ మిగలలేదట. భూ సంబంధమైన మిడతల దాడే ఇంత భీకరమైన నాశనాన్ని కలిగిస్తే మరి అగాధము తెరవబడి భూమిపై పడు దయ్యపు మిడతలు కలిగించు నాశనము ఇంకా ఎంత తీవ్రమో గమనించవచ్చు. అవి చెట్లకు నాశనం కలిగించబోవటం లేదు కానీ తేలు వంటి కొండెములు కలిగి అవి మనుషులకు బహువేదనను కలిగించబోతున్నాయి. కొన్ని ఎడారి తేళ్ళు లేదా అడవులలోని తేళ్ళు కుడితే మనిషి ప్రాణం పోతుంది. కానీ ఇవి కుడితే ప్రాణము పోదు కానీ 5 నెలల పాటు భీకరమైన వేదన కలుగుతుందట. బహుశా వాటి యొక్క ఆయుష్కాలం కూడా 5 నెలలు కావచ్చు. అయితే అనేక మార్లు ఒకవేళ ఇవి కుట్టొచ్చు కూడా ఈ 5 నెలల కాలంలో. కాబట్టి మనుషులు మరణింపాలని ఆశిస్తారు కానీ మరణించలేరు. అట్టి అనుభవం ఎంత భీకరంగా ఉంటుందో యోబు భక్తుడు యోబు గ్రంథం 3:21 రాస్తాడు. ప్రకటన గ్రంథము 9:7-11 ఆ అగాధపు మిడతల వర్ణన, వాటి ప్రత్యేకతను ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములు అనుటను బట్టి అవి నిజమైన మరియు భిన్నమైనటువంటి మిడతలు కావచ్చు, లేదా ఒక సైన్యమును సూచిస్తూ ఉండవచ్చు, సైన్య సమూహములను, లేదా దయ్యపు గుంపులను కూడా ఈ మాట యొక్క భావం కావచ్చు. గొప్ప సైన్యంలా మాత్రం అవి దాడి చేయబోతున్నాయని మనకు అర్థమవుతుంది. బంగారం వల్లే మెరయు కిరీటముల వంటివి వాటి తలల మీద నుండుటను బట్టి అవి రాజు వలె టీవీగా నుంటూ తమ అధికారాన్ని, పీడనను వెల్లడిస్తూ ఉన్నాయి.
వాటి ముఖములు మనుష్య ముఖములు వంటివి, అనగా వాటికున్న జ్ఞానం గొప్పది. తమ జ్ఞానం అంతటితో అవి నష్టాన్ని, హానిని కలిగించబోతూ ఉన్నాయి. స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికున్నాయి. అంటే దీని భావం దయ్యపు స్వభావము, క్రూరత్వము అని. వాటి పండ్లు సింహపు కోరల వలె ఉండెను. అంటే వాటి దాడి కలిగించే హాని సింహపు కోరలు కలిగించే హానితో సమానము. ఇనుప మైమరువుల వంటి మైమరువులు వాటికి ఉండుట, మైమరువు ఒక సైనికుని గుండెలకు ఉంటుంది కాబట్టి అవి హాని కలిగిస్తాయి, కానీ తమకు హాని కలగకుండా అవి జాగ్రత్త పడగలవు. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తు విస్తార గుర్రపు రథముల ధ్వని. అంటే వాటి మొత్తము, వాటి రూపమే కాకుండా వాటి రాక, వాటి ఉనికి కూడా మనుషులను భీతిల్ల చేస్తుందనడంలో సందేహం లేదు. తేళ్ల తోకల వంటి తోకలును కొండ్లను వాటికి ఉండెను అనుట వాటి ప్రాథమికమైన బలము, ఆయుధము వాటి కొండ్లు. 5 నెలల వరకు అవి తమ తోకల చేత, కొండ్ల చేత మనుషులకు హాని కలగజేయగలవు. వాటి వలన కలుగు బాధ తీవ్రమైనది, సుదీర్ఘమైనదని అర్థమవుతా ఉంది. పాతాళపు దూత వాటిపైన రాజుగానున్నాడట. హెబ్రీ భాషలో అబద్దోను అని, గ్రీకు భాషలో వాని పేరు అపోల్లియోను అని చెప్పబడతా ఉంది. అనగా నాశనము చేయవాడు అని భావము. పాతాళపు దూతనే రాజుగా కలిగినటువంటి ఈ మిడతలు అతని పేరును బట్టి, వాని రాజును బట్టి అతని పని ఎంత వినాశనము కలిగించుటయో మనకు అర్థమవుతుంది. ప్రకటన 9వ అధ్యాయము 13 నుంచి 21 వచనాలలో 6వ దూత బూర ఊదినప్పుడు దేవుని ఎదుటనున్న సువర్ణపు బలిపీఠపు కొమ్ముల నుండి ఒక స్వరం యూఫ్రటీసు అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను విడిచిపెట్టుమని 6వ దూతతో చెప్పును. మనుషులలో 3వ భాగం సంహరింపబడుటకు ఆ 4 దూతలు వదిలిపెట్టబడ్డారు. ఇక్కడ తీర్పు వచ్చు దిక్కు సూచించబడతా ఉంది. అది యూఫ్రటీసు నది వైపు. ఈ 4 దూతలు ఎవరో తెలియదు, కానీ కొన్ని ఊహాగానాలు ఏమంటే యూఫ్రటీసు ఇశ్రాయేలు దేశపు హద్దుగా ఉంది. ఐగుప్తు నది నుండి యూఫ్రటీసు నది వరకు నీకు ఇస్తానని దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేశారు. ఆదికాండం 15వ అధ్యాయము 18వ వచనము. కాబట్టి వీరు అషూరు, బబులోను ఆవల నుండి వచ్చిన శత్రువులు కావచ్చు, ఈ గుర్రపు రౌతులు. అదే రీతిగా ఆ 4 దూతలు వదిలిపెట్టమని చెప్పబడుతున్న ఆ 4 దూతలు దేవుడు మానవులకు తీర్పు తీర్చుటకైన సాధనాలుగా అగుపడతా ఉన్నారు. గుర్రపు రౌతుల సైన్యం యొక్క లెక్క 20 కోట్లు అని చెప్పబడతా ఉంది. ఇది వాస్తవ సంఖ్య కావచ్చు, అనంతమైనటువంటి సంఖ్య అని భావం కావచ్చు. ఆ గుర్రములకును వాటి మీద కూర్చున్న వారికి ఎరుపు లేదా నిప్పు వలె ఉన్న నీలవర్ణము, గంధక వర్ణముల మైమరువులు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఆ గుర్రపు తలలు సింహపు తలల వంటివిగా, వాటి నోళ్ళ నుండి కూడా అగ్ని, ధూమము, గంధకములు బయలువెళ్ళుచున్నట్లుగా చూస్తూ ఉన్నాం. గుర్రములు మరియు రౌతులు ఒకే విధంగా ఏకీభవించి నాశనం చేయడాన్ని
అది తెలియజేస్తూ ఉంది. మనుషులలో మూడో భాగం హతమగుట తరచుగా అగుపడుతూ ఉంది ప్రకటన గ్రంథంలో. దీని భావము తీర్పు తీవ్రమైనదైనప్పటికీ శేషము కృప ఉంటూ ఉండడము గమనించదగినటువంటిది. దేవుని యొక్క అపారమైన కృపను వెల్లడి చేస్తూ ఉంది. అయినా జనులలో మారు మనసు కలగలేదు. వారు పశ్చాత్తాపపడనట్లుగా, వారు దయముల ఆరాధనను విడవనట్లుగాను, నరబలులు, చెడు కార్యములు, తాంత్రిక విద్యలు వదిలిపెట్టినట్లు కనపడతాం. అంత్య దినముల్లో తాంత్రిక విద్యలు విస్తరిస్తాయి అనడానికి ఈ లేఖనము యొక్క మాట మనకు కనబడుతూ ఉంది. తీర్పు ఉద్దేశం మారు మనసు అయినప్పటికీ మనుషులు ఎంత వేదన పడినా మార్పు చెందని వారిగా ఉంటున్నారు. సృష్టి అయ్యో 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 అని విలపిస్తూ ముమ్మారు హెచ్చరించిన వారికి లెక్కలేనట్లు అగుపడుతూ ఉంది.